ఆధ్యాత్మికంగా చూస్తే సక్సెస్ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, మన అందరం కూడా ఈ జీవుడు ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఒక నిజస్థితి నుంచి విడిపడి కిందకొచ్చాం. ఆ నిజస్థితే పరమాత్మ స్థితి అన్నమాట. దాన్ని మనందరం అందులోంచి ఆరిజినేట్ అయ్యాం. ఆ తర్వాత రకరకాల జన్మలు ఎత్తుతూ ఒక గేమ్ లాగా ఇలా కిందకు వచ్చి ఇప్పుడు ఈ జన్మ ఎత్తి మళ్ళీ గేమ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఆ స్థితికి వెళ్ళిపోయింది. దాన్నే మోక్షం అంటే. సో ఇప్పుడు ఆ మోక్ష స్థితిని పొందడానికి తేలికైన ఉపాధి మానవ జన్మ. ఇప్పుడు ఒక కుక్కకో ఒక పిల్లికో అలాంటి వాటికి మోక్షం రావాలి అంటే చాలా కష్టం. అలాగే దేవతలకు కూడా మోక్ష స్థితి రావడం కష్టం. వాళ్ళందరూ కూడా మానవ ఉపాధికి వచ్చి అక్కడి నుంచి మోక్షాన్ని సంపాదించుకోవాలి. ఇది ఒక ఎంట్రీ పాయింట్ మోక్షానికి. సో ఒకసారి మానవ ఉపాధి వచ్చినప్పుడు మన మోక్షానికి ఎంత దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము అనేది మన సక్సెస్. అంటే ఒక జీవితం అంతా లౌకికంగా ఉండిపోయి దాని తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ, నెక్స్ట్ జన్మ హ్యూమన్ జన్మ రాకుండా తిరియక్ జన్మలు ఎత్తామనుకోండి, ఏ జంతువు జన్మలో వెనక్కి వెళ్ళి అది ఫెయిల్యూర్. అలాగే కాకుండా సాధనలో ముందుకు వెళ్తూ మోక్షం దగ్గరికి వెళ్తూ వచ్చే జన్మ కూడా మళ్ళీ మానవ జన్మ ఎత్తి ఇంకా భగవంతుడికి దగ్గరే అలా కొన్ని తొందరగా జన్మల్లో మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోగలిగితే మోక్ష స్థితి ఉంటుంది. అది ఆధ్యాత్మికంగా జన్మకి సక్సెస్. దేహానికి ఒకటి జన్మ.